దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. All of us have committed sin because sin is ruling in us. మనమందరమును కూడా పాపము చేశాం, ఎందుకంటే పాపం మన మీద ఏలుబడి చేయుచున్నది. Through birth sin have come in us. ఇదిగో జన్మ ద్వారా పాపం మనలోనికి ప్రవేశిస్తుంది. As our body members develop, as we grow, in the same way sin also increase in us. మన శరీర అవయవములు కాలక్రమముగా ఎలాగైతే ఎదుగుతాయో దానితో పాటుగానే పాపము కూడా మనలో అభివృద్ధి చెందుతోంది. Think about a boy of 3 years old. ఇలాగనుకోండి, 3 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక పసివాడు ఉన్నాడు. You kept a small chocolate on the table and you said, boy, don't take it. నీవు ఒక చాక్లెట్ తీసుకొని బల్ల మీద పెట్టి, బాబు ఇది తీసుకోవద్దు అని చెప్పండి. And then you go back to your other room, and when we came back the chocolate is not there. నీవు అవతలి గదికి వెళ్ళి తిరిగి వచ్చే సరికల్లా ఈ బల్ల మీద ఉన్న చాక్లెట్ మాయమవుతుంది. You ask that boy, did you take the chocolate? బాలుని అడుగుతావు, ఏమయ్యా చాక్లెట్ తీసుకున్నావా? He'll be holding that chocolate at his back and say, no, no, no. ఆ చాక్లెట్ ను చేతిలో పట్టుకొని వెనకాల పెట్టేసి, లేదండి లేదు నేను తీసుకోలేదు. Nobody taught him to tell a lie, but as he grows the lie has come in him. ఎవరు కూడా అబ్బాయికి అబద్ధం చెప్పమని చెప్పలేదు, కానీ వయస్సు పెరిగిన కొలది అది పెరుగుతూనే ఉంటుంది. So sin is increasing as our body members grow physically. మరి భౌతికంగా మనకున్న శరీర అవయవాలు ఏ విధంగా ఎదుగుతున్నాయో అలాగే పాపం కూడా క్రమేణా ఎదుగుతూ ఉంటుంది. All have committed sin and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. What this sin will do to us? మరి ఈ పాపం మనకేమి చేస్తుంది? మరి Numbers chapter 32 verse 23. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. Numbers chapter 32 verse 23. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం అండి. But if you will not do so, behold, you have sinned against the Lord, and be sure your sin will find you out. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి. Here the word of God says, your sin will find you out one day. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే, మీ పాపము ఒకనాడు మిమ్మల్ని పట్టుకొని తీరుతుంది. We are smart enough to say, yes, I did that mistake, but nobody found me out. కానీ మనం ఎంత చాకచక్యం కలిగిన వారమంటే ఇలాగంటుంటాం, ఇదిగో నేను ఆ పాపం చేసినాను కానీ ఏ నరుడు కూడా నన్ను పట్టుకోజాలేక పోయాడంటాం. Then we say, I'm a smart guy, I can do it again and again. మరి మరలా నీవు అంటున్నది ఏమిటంటే, ఇదిగో నేను మహా వివేకిని, ఆ పాపాన్ని మరలా చేస్తున్నానంటావు. The book of Ecclesiastes chapter 8 verse 11. మరి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా The book సెలవిస్తుంది. of Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం అండి. Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. When you committed sin, nobody found you out. Therefore, you are encouraged to commit the sin again and again. మరి నీవు చేసిన పాపము ఏ మానవుడు కూడా చూడనని ఎరిగినప్పుడు అదే పాపమును మరలా చేస్తూ ఉంటావు. When you started mixing water in the milk, adulterating the milk, nobody found it out. You do it again. మరి పాలలో నీవు నీళ్లు కలిపి కల్తీ చేస్తున్నావన్న సంగతి ఎవరు కూడా ఎరగనప్పుడు మరలా పాలలో నీళ్లు కలుపుతూనే ఉంటావు. When you accepted bribe, nobody found you out. Then you say, yes, I can accept it again and again. మరి ఎప్పుడైతే నువ్వు లంచం పుచ్చుకుంటావో ఏ మానవుడు కూడా చూడలేదు అని తెలిసినప్పుడు మరలా లంచగొండి వైపు పుచ్చుకుంటూనే ఉంటావు. When you committed adultery, nobody found you out. You are encouraged to do it again. నీవు ఎవరితోనో వ్యభిచారము చేస్తున్నప్పుడు ఏ నరుడు కూడా చూడలేదని ఎరిగినప్పుడు మరలా అదే వ్యభిచారం తిరిగి చేస్తుంటావు. You think that nobody has seen it.
నీవనుకుంటావు నన్ను ఎవరు కూడా చూడలేదు. Why God did not punish you? మరి ఎందుచేత దేవుడు నిన్నప్పుడు శిక్షించలేదు? He is giving you opportunities after opportunities so that you may repent and come back to God. ఆయన నీకు అవకాశము వెంబడి అవకాశము ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే అప్పటికైనా నువ్వు పశ్చాత్తాపపడి ప్రభు యొద్దకు తిరుగుతావేమో అని. You may think nobody has seen you. బహుశా నీవు ఇలాగా భావిస్తూ ఉండవచ్చు, నన్ను ఎవ్వరు కూడా చూడలేదు. Jeremiah chapter 16 verse 17. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం అండి. Jeremiah chapter 16 verse 17. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. For mine eyes are upon all their ways, they are not hid from my face, neither is their iniquity hid from my eyes. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. Here God of heaven says, all their ways are known to me. ఇదిగో ఇక్కడ పరలోకమందున దేవుడు అంటున్నాడు, వారు వెళ్ళుచున్న మార్గములన్నీ కూడా నాకు తెలిసే ఉన్నవి. Friends, all your sins are known to God. స్నేహితులారా, మీరు చేస్తున్న పాపములన్నీ కూడా దేవునికి కనబడుతూనే ఉన్నాయి. The book of Ezekiel chapter 11 verse 5. మరి యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. The book of Ezekiel chapter 11 verse 5. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం అండి. 5. 5వ వచనం అండి, క్షమించాలి. And the Spirit of the Lord fell upon me and said unto me, Speak, thus saith the Lord. Thus have you said, O house of Israel, for I know the thing that's come into your mind, every one of them. అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీలారా, మీరిలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. Here God says, whatever things are come in your mind, I know. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీ తలకాయలోనికి ఏ రకమైన తలంపులు వస్తున్నాయో అవి నాకు తెలిసే ఉన్నవి. All your ways are before God. నీ మార్గములన్నీ కూడా దేవుని ఎదుట బట్ట బయలుగా ఉన్నాయి. You are not punished for the sin you committed. నీవు చేసిన పాపానికి నీకు శిక్ష విధించబడలేదు. But you thought that nobody has seen it. నీవేమని భావిస్తున్నావు? నన్నెవ్వరు కూడా చూడలేదు. But friend, God has seen you. కానీ స్నేహితుడా, దేవుడు నిన్ను చూచాడు. And God knows even the thought that come to your mind. ఇదిగో నీ మనస్సులోనికి వచ్చే తలంపును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. What God is going to do? దేవుడు ఏం చేయబోతున్నాడు మరి? Book of Ecclesiastes chapter 12 verse 14. మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. The book of Ecclesiastes chapter 12 verse 14. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. For God shall bring every work into judgment with every secret thing, whether it be good or whether it be evil. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. My friend, God will bring everything to judgment. నా స్నేహితులారా, మీరు చేయుచున్న ప్రతి దానిని దేవుడు ఒకనాడు తీర్పులోనికి తెస్తాడు. We both are sitting before you is not a dream. మేమిద్దరం మీ ఎదుట కూర్చోవడం అన్నది ఒక స్వప్నం, కల కాదు. It's a reality. అది వాస్తవమై ఉంది. In the same way it's a reality, God will bring everything to judgment. అలాగే వాస్తవమైన సంగతి ఏమిటంటే, మానవులు చేసే ప్రతిదీ ఒకనాడు ఆయన తీర్పులోనికి తెస్తాడు. How he will do that? ఏ ప్రకారంగా ఆయన దాన్ని జరిగిస్తాడు? Psalm 90 verse 3. కీర్తనలు 90వ కీర్తన 3వ వచనం అండి. Psalm 90 verse 3. 90వ కీర్తన 3వ వచనం. Thou turnest man to destruction and says, Return, ye children of men. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. The last few minutes before I said, Jesus called Lazarus, come out. Lazarus came alive. కొన్ని నిమిషాల క్రితం నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే యేసు లాజరు రా బయటికి అన్నప్పుడు లాజరు బయటికి వచ్చేసాడు. The same Jesus is going to say,
children of men, return. అదే యేసు ఒకనాడు పిలవబోతున్న మాట ఏమిటంటే, పిల్లలారా తిరిగి రండి. Then all will come back to life. అప్పుడు అందరూ కూడా సజీవులై వస్తారు. Some of our friends think that they will go through the cycle of 84 lakhs of birth and rebirth. మనలో కొంతమంది స్నేహితులు ఆలోచిస్తున్నది ఏమిటంటే, అలాగ మరణించిన వాళ్ళు 84 లక్షల వలయాల గుండా జన్మ పునర్జన్మ ఆ రకమైన స్థితిలో వాళ్ళు పుడతారనుకుంటారు. They teach people that you commit sin and in the next birth you pay the price for that sin. మరి వాళ్ళు ప్రజలకు నేర్పిస్తున్నది ఏమిటంటే, ఈ జన్మలో నీవు మిగిల్చి మరణించిన తర్వాత పుట్టబోయే జన్మలో ఆ పాపానికి పరిహారం చేసుకుంటావంటారు. My dear friend, it's a total lie. నా స్నేహితులారా, అది శుద్ధ అబద్ధమై ఉంది. I preached all over in India, in Delhi, in all the big cities of India, and challenged the people to bring before me a person who have got another birth. నేను భారతదేశంలోని పలు ప్రాంతాలలో బోధించాను, ఢిల్లీ లాంటి మహానగరాలలో కూడా బోధించాను. ప్రజలందరి ఎదుట సవాలు విసిరింది ఏమిటంటే, పునర్జన్మ పొందిన ఏ ఒక్క మనుష్యునైనా నా ఎదుటికి తీసుకురాగలరా అని సవాలు బహిరంగంగా About విసిరారు. 12 years ago or 14 years ago, some people said a lady who was dead and she is born in another family, is a small girl now. మరి 12-14 సంవత్సరాల క్రితం మనుషులు చెప్పింది ఏంటంటే, ఒక స్త్రీ చనిపోయింది, మరలా తిరిగి రెండవ జన్మలో ఒక ఇంటిలో చిన్న పాపగా పుట్టిందన్న. The girl was about 12 years, grown up to be 12 years. మరి ఆ బాలిక 12 సంవత్సరాల ప్రాయంలో ఎదిగింది. She began to say, I was the wife of Sons of Fern. At that time, I bought a green sari, kept in the bottom of the box. If you go, you can see that. ఆ 12 సంవత్సరాల ప్రాయం కలిగిన అమ్మాయి ఏమని చెప్పిందంటే, పోయిన జన్మలో ఒక ఆయనకు నేను భార్యగా ఉండినాను, అప్పుడు పచ్చని చీర కట్టుకున్నాను, మీరు కావాలనుకుంటే ఆ పచ్చని చీర మరి ఇనపెట్టెలో అడుగు బాగానే పెట్టాను, పోయి I చూసుకోండి. met with an accident and I born again here. ఇదిగో ప్రమాదవశాత్తు నేను చనిపోయి మళ్ళా తిరిగి ఇప్పుడు జన్మించానన్నది ఆమె. When we rebuke that spirit, ఎప్పుడైతే ఆత్మను నేను గద్దించానో, asked her, tell me, who were you before? అప్పుడు అడిగాను ఆ అమ్మాయిని, ఏంటి పూర్వజన్మలో నువ్వేమై ఉన్నావు? And she said, where? Who? What? ఏమిటండి, ఎక్కడ, ఎవరు మీరు మాట్లాడుతోంది? A spirit was telling her that she was wife of someone else. ఒక ఆత్మ అమ్మాయితో చెబుతూ వచ్చింది, ఇదిగో అమ్మాయి, పూర్వజన్మలో ఆయనకు నువ్వు భార్యగా ఉంటివన్నది. My dear friend, I challenge the whole world to bring one case before me, a person who got a rebirth. స్నేహితులారా, ప్రపంచమంతటికి నేను సవాలు విసురుతున్నాను, ఎక్కడైనా ఎవరైనా పునర్జన్మ పొందిన మనుష్యుడు ఒక్కడైనా ఉంటే తీసుకురండి అని. For argument's sake, let's accept, yes, there is rebirth. మరి వివాదములు కూడా మరి రుజువు చేస్తూ ఏమంటాయంటే, అవును పునర్జన్మ ఉందంటున్నాయి. Let us accept that. ఒకవేళ మనం దాన్ని అంగీకరిద్దాం. For our argument's sake. ఇదిగో వాళ్ళ వివాదాన్ని కాస్త అంగీకరించినట్టుగా ఉందాం. As a man, you lived and you committed 100 sin. For 90 sins you paid the penalty, and at the time of death 10 sins were left. నీవు మానవ జన్మ ఎత్తావు, నీ జీవితంలో 100 పొరపాట్లు చేశావు, మరణ వేళలో 90 పాపాలకు పరిహారం దొరికింది, 10 పాపాలు అలాగే మిగిలిపోయాయి అనుకో. For 90 sins you went to holy places and did so many good things and fed poor people. 90 sins were forgiven, 10 sins are left. మరి నీవు మానవ జన్మలో ఉన్నప్పుడు చేసిన పాపాల్లో 90 ఇంటిని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నదీ నదాల దగ్గర స్నానమాచరించి పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యం కట్టుకొని 90 పాపాలకు పరిహారం పొందావనుకో. 10 sins are left. 10 పాపాలు అలాగే మిగిలి ఉన్నాయి. Then you became a small bird. ఆ పిదపనేమో నీవు మరో జన్మలో చిన్న పక్షివై పుట్టావు. And as a bird you eat insects and pick up things from here and there. మరి పక్షిగా పుట్టిన తర్వాత నీవు క్రిమి కీటకాలను తింటూ ఇక్కడక్కడ ధాన్యాన్ని తింటూ వచ్చావు. As a bird you do not know 10 sins are left behind. మరి పక్షిగా పుట్టిన నీకు నీ పూర్వజన్మలో 10 పాపాలు అలాగే మిగిలి ఉన్నాయన్న సంగతి
తెలియదు. Even if you go to a temple, you sit on the idol and make it dirty. మరి నీవు మందిరంలోనికి వెళ్ళినప్పుడు విగ్రహం ఎదుట కూర్చున్నప్పుడు మరి అక్కడ మురికి చేస్తావు. You sit on the idol and make it dirty. మరి ఆ విగ్రహం మీద కూర్చొని మురికి చేస్తావు. You do not know that's a place of repentance. మరి ఆ స్థలము పశ్చాత్తాపపడే స్థలమని నీవెరగవు. Finally you die. ఆఖరిగా నువ్వు చచ్చిపోయావు. 3 sins in the birth. మరి పక్షి జన్మలో 3 పాపములు అలాగే మిగిలిపోయాయి. So as a man 10 sin remaining, as a bird 3 more sins. 2 birth 13 sins. మానవ జన్మలోనేమో 10 పాపాలు మిగిలాయి, పక్షి జన్మలోనేమో 3 పాపాలు మిగిలాయి. అంటే 2 జన్మల్లో 13 పాపములు అయ్యాయి. Then you became a cow. ఇక ఆ పిదప నువ్వు ఆవుగా పుట్టావనుకో. You know the cow has got a strong hoof, and under the hoof how many thousands of insects are crushed. మీకు తెలుసు కదండి, ఆవుకు 4 కాళ్ళుంటాయి, 4 కాళ్ళకు గట్టి గిట్టెలుంటాయి. అది నడుస్తున్నప్పుడు ఆ గిట్టెల కింద ఎన్ని వేల క్రిమి కీటకాలు చచ్చిపోతాయో. Walking on every time you're killing and killing. మరి నడుస్తున్న ప్రతి వేళ కూడా చంపడమే నీకున్న పని. And then you may eat the vegetables of other field. మరి అలాగే ఇతర పొలాల్లో ఉన్న కూరగాయలను కూడా మేసేస్తూ ఉంటావు. If you are bound in the temple, what do? ఒకవేళ నిన్ను గనుక మందిరములో బంధించి ఉంచితే నువ్వేం చేస్తావు? You will not pray there, but you will put all the cow dung and fill that area with dirt of cow dung. మరి నీవు అక్కడ ఉన్న విగ్రహానికి పూజ పునస్కారాలు చేయవు గాని హాయిగా పేడ వేసి ఆ స్థలమంతా కూడా మురికి చేస్తావు. So as a cow you die, 50 sins are left. మరి ఆవుగా పుట్టిన నీవు చచ్చిపోయే వేళ 50 పాపాలు మిగిలాయి. So 3 birds, your sins have increased to 63. అనగా 3 జన్మల్లో నువ్వు మూట కట్టుకున్న పాపాలు ఎన్నంటే 63 పాపాలు. So if you come back by circle 84 lakhs of time, your sin will increase or decrease. మరి 80 లక్షల వలయాల జన్మ పునర్జన్మ గుండా నీవు ప్రవేశిస్తూ పుడితే నీ పాపాలు పెరుగుతాయా లేక తరుగుతాయా? People of India, don't be deceived by the wisdom of man. భారతదేశంలో ఉన్న ప్రజలారా, మానవ మేధస్సుతో పలికే మాటలు దయచేసి నమ్మకండి. It's a deceit. Man will live on this earth only once. అదంతా కూడా పచ్చి మోసం. మానవులు ఈ భూమి మీద ఒకే మారు పుట్టాలి, ఒకే మారు చావాలి. You are not going to come again as a bird or as a cattle or as a plant. Only once you come on this earth. మరి నీవు పుట్టి చనిపోయిన తర్వాత పక్షిగానో ఆవుగానో మరి మన ఇంకేదైనా దేనిగానో పుట్టవు గాని ఒకే మారు పుడతావు, ఒకే మారు గిడతావు కూడా. You will be called back to life again. మరలా నీవు సజీవుడుగా ఉండడం కొరకు ఒకనాడు పిలువబడతావు. Let us turn to the book of Revelation, chapter 20, verse 11 to 15. మరి దాని కొరకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చూద్దామండి. The book of Revelation, chapter 20, verse 11 to 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలండి. And I saw a great white throne and him that sat on it, from whose face the earth and the heaven fled away, and there was found no place for them. And I saw the dead, small and great, stand before God, and the books were opened. Another book was opened, which is the book of life, and the dead were judged out of those things which were written in the books according to their works. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them. And they were judged every man according to their works. And death and hell were cast into the lake of fire. This is the second death. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడియుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును
వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Friends of Warangal, Judgment Day is a reality. వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలారా, దేవుని తీర్పు దినము వాస్తవమైనది. Just like we both are sitting is a reality, all people will be brought back to life. మరి ఏ విధముగా మేమిద్దరము మీ ఎదుట కూర్చున్న సంగతి వాస్తవమో, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఒక చోటుకి కూర్చబట్టమన్న సంగతి కూడా వాస్తవమే. While through your death your body will be decayed, but your soul and spirit will be brought back to life. మరి నీవు మృతి చెందిన తర్వాత నీ పార్థివ శరీరం పాతి పెట్టబడి అది కుళ్ళిపోతుంది, గాని నీ ప్రాణము నీ ఆత్మ ఒకనాడు తిరిగి పిలువబడుతుంది. Along with your spirit and soul, you will be given a spirit body so that you may be recognized. మరి నీకు ప్రాణము ఆత్మ ద్వారా ఒక ఆత్మ సంబంధమైన శరీరం ఇవ్వబడుతుంది గనుక నీవు ఆనాడు గుర్తుపట్టగలుగుతావు. You, in order to recognize people, a spirit body will be given to you. మరి ప్రజలను గుర్తించగలుగునట్లు నీకొక ఆత్మ సంబంధమైన శరీరం ఇవ్వబడుతుంది. You will present yourself before the heavenly court. మరి పరలోక న్యాయస్థానములో నీకు నీవే హాజరవ్వాల్సి వస్తుంది. The same Jesus about whom I preach tonight, he will be sitting there as a judge. ఏ యేసు క్రీస్తునైతే ఈ రాత్రి నేను బోధిస్తూ ఉన్నానో ఆ యేసే ఆనాడు ఆ సింహాసనం మీద ఆసీనుడై కూర్చుంటాడు. Against you he will bring two witnesses. మీకు విరోధముగా ఆయన ఇద్దరు సాక్షులను పిలుస్తాడు. The book of Job chapter 20 verse 27. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం అండి. The book of Job chapter 20 verse 27. యోబు గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. The heaven shall reveal his iniquity and the earth shall rise up against him. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. The earth and the sky, heaven will come and be a witness against you. భూమి మరియు ఆకాశము రెండు కూడా వచ్చి నీకు వ్యతిరేకంగా సాక్షులై నిలబడతాయి. They don't accept your bribe. నీ లంచాన్ని పుచ్చుకునేవి అవి రెండూ కావు. They have no partiality. వాటికి పక్షపాతమే లేదు. See, when the rain comes down, it doesn't look who worship God, who doesn't worship God. Rain falls upon all. ఆకాశము నుండి వర్షము కురుస్తున్న వేళ ఎవరు దేవునికి భయభక్తులు కలిగిన వారు, ఎవరు భయము లేని వారని ఆకాశం చూడదు గాని అందరి మీదగా సమానంగా వర్షాన్ని కురిపిస్తుంది. When you sow in the field where wheat or rice, it doesn't look whether you are a believer or an unbeliever, it brings forth crops. మరి అలాగే నీవు పొలములో గోధుమ విత్తనములు చల్లే వేళ, వరి గింజలు నాటే వేళ, మరి ఆకాశము నీవు విశ్వాసివా లేకపోతే అవిశ్వాసివా అని ఆ భూమి నిన్ను చూడదు గాని అది అన్నింటి మీద వర్షం కురిపిస్తుంది. So earth and heaven will give an impartial testimony against you. అందుకే నీకు వ్యతిరేకముగా భూమి ఆకాశములు నిష్పక్షపాతమైన వ్యాఖ్యలు చేస్తాయి. For all the sins you have committed in the closed room, who will come against you? మరి రహస్యంగా గదిలో ఉండి నీవు చేసిన సమస్త పాపముల కొరకై నీకు వ్యతిరేకంగా ఎవరు వస్తారు? Habakkuk chapter 2 verse 11. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం అండి. Habakkuk chapter 2 verse 11. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. For the stone shall cry out of the wall and the beam out of the timber shall answer it. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. Now our friend is recording video. ఇప్పుడు మన స్నేహితుడు వీడియో రికార్డ్ చేస్తున్నాడు. In the same way, heavenly video will record, the stone and the timber will record your sins. మరి అలాగే పరలోక సంబంధమైన వీడియో రాళ్లను దూలములను
వీడియోలో బంధిస్తుంది. God is going to call earth and sky against you. మరి దేవుడు నీకు వ్యతిరేకముగా భూమిని ఆకాశమును పిలువబోతున్నాడు. They will come and give an impartial testimony against you. నీకు వ్యతిరేకముగా నిష్పక్షపాతముతో కూడిన సాక్ష్యమును ఆ రెండు కూడా ఇస్తాయి. For all the sins you have committed in the closed room, the stone and the timber will come and speak against you. ఏ పాపములు రహస్యముగా ఉండి గదిలో జరిగించావో ఆ గదిలోని రాళ్ళు దూలములు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం And in చెప్తాయి. the Revelation we read, books were opened. ప్రకటన గ్రంథంలో మనం చదివి ఉన్నాం, గ్రంథములు తెరవబడతాయి. One of the book is your memory video. మరి ఒక గ్రంథం ఏమిటంటే నీ జ్ఞాపకార్థ గ్రంథం. All of us are fitted with a video. మనందరి లోపల జ్ఞాపకార్థ గ్రంథము అనే వీడియో బిగించబడింది. When that memory video is open, all things will be revealed. ఎప్పుడైతే ఈ జ్ఞాపకార్థ గ్రంథమైన వీడియో విప్పబడుతుందో అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. At that time that video will say with what purpose you are standing there. మరి ఆ గడియలో అప్పుడున్న వీడియో ఏమని చెబుతుందంటే ఆ సమయములో నీవు ఎలాంటి తలంపుతో నుంచున్నావో కూడా తెలియజేస్తుంది. Friends, how can we escape from this great God? స్నేహితులారా, ఇంత గొప్ప దేవుని నుండి మనం ఎలాగూ తప్పించుకోగలం? Where we can get our sins washed away. ఎక్కడ మన పాపములకు పరిహారము లేకపోతే పవిత్రత పొందుకోగలం? Jeremiah chapter 2 verse 22. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. Jeremiah 2:22. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. For though thou wash thee with nitre and take thee much soap, yet thine iniquity is marked before me, saith the Lord. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. Here God says, even if you wash yourself with acid, nitre, your sins are not going to wash away. ఇదిగో ఒకవేళ నీవు నీ పాపములను కడుక్కోవడానికి క్షారము ఉపయోగించిన నైట్రిక్ యాసిడ్ ఉపయోగించిన నీ పాపములు మరకవలే అలాగే కనబడతాయి అంటున్నాడు. Your sins are not on your body. నీ పాపములు నీ దేహం మీద కనిపించేవి కావు. It's in your soul. అది నీ ప్రాణములో ఉండేవి. No holy place can wash away your sins. నీ పాపములను ఏ పవిత్ర స్థలము కూడా పరిహారము చేయజాలదు. No river can make you holy. ఏ నది కూడా నిన్ను పరిశుద్ధుని చేయజాలదు. Oh friends, no place, no human being, no river can wash away your sin. ఓ స్నేహితులారా, ఏ మనుష్యుడైనను ఏ గంగా నదులైనను ఏ పవిత్ర స్థలాలైనను నీ పాపములను పవిత్రపరచజాలవు. Then how can you get rid of your sin? మరి ఏ ప్రకారంగా నీ పాపముల నుండి పరిహారం అనుభవించగలవు? John Gospel chapter 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. John chapter 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. The next day John see Jesus coming unto him and said, behold the Lamb of God which taketh away the sin of the world. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb of God that takes away the sin of the whole world. ఇదిగో ప్రపంచ ప్రజలందరి పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. Here it is not written the Lamb of God who take away the sin of the Christians. మరి క్రైస్తవుల యొక్క పాపములనే ఈ గొర్రెపిల్ల తీసుకొని పోతుందని రాయబడలేదు. But the sin of the world means all people who live on this earth. మరి ఈ భూమి మీద సజీవులై పాపము చేసిన ప్రతి మనుష్యుని యొక్క పాపం. Sin of the world means sin of the whole people of the world. మరి లోక పాపం అంటే లోకములో ఉన్న ప్రజలందరి పాపం. Sin of the Christian friends. మరి క్రైస్తవుల యొక్క పాపములు.
sin of the Hindu friends, మరి హైందవ స్నేహితుల యొక్క పాపములు, sins of the Muslim friends, అలాగే ఇస్లాం స్నేహితుల యొక్క పాపములు, sins of Buddhist friends, అలాగే బౌద్ధ జనులైన స్నేహితుల పాపములు, sins of American people, అమెరికా ప్రజల పాపములు, sins of people of Russia, రష్యా స్నేహితుల పాపములు, sins of people of China, చైనా ప్రజల పాపములు, sins of people of India, భారతదేశ ప్రజల పాపములు, sins of people of Andhra Pradesh, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పాపములు, sins of people of Warangal. అలాగే వరంగల్ జిల్లా ప్రజల పాపములు కూడా. Hallelujah. హల్లెలూయా. Who is Jesus? యేసు ఎవరై ఉన్నారు? He is the Lamb of God who takes away the sins of the whole world. ఓ ఈ ప్రపంచమంతటిలో ఉన్న ప్రజలందరి పాపములు మోసుకొని పోవుచున్న యేసు గొర్రెపిల్ల. I praise and thank God for this Lamb of God who has come for all people of the world. ప్రపంచములోని ప్రజలందరి కొరకు దేవుని కుమారుడు ఒక గొర్రె పిల్లగా వచ్చిండ చూచి ఆయనను స్తుతించి మరి వందనాలు చెల్లిస్తున్నా. Isaiah 53 verse 6. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అండి. Isaiah 53 verse 6. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. All we like sheep have gone astray. We have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Friends, about 2000 years ago, I see a person about 33 and a half years old on his knees in Gethsemane. స్నేహితులారా, 2000 సంవత్సరాల క్రితం సుమారు 33.5 సంవత్సరాల ప్రాయము కలిగిన ఒక యవనస్తుని పాదములు గెత్సెమనే వనములో సంచరించడం నేను చూస్తున్నాను. I see him kneeling in Gethsemane. గెత్సెమనే వనములో ఆయన మోకాళ్ళు ఉండడం నేను చూస్తున్నాను. I see his blood coming out as sweet. మరి ఆయన రక్తము స్వేద బిందువుల వలె బయటికి రావడం నేను చూస్తున్నాను. He took 3 disciples with him and told them, pray with me because my heart is full of heaviness. మరి ఆయన 3 శిష్యులను తన వెంట వేసుకొని వెళ్ళి ఒక చోట ఉంచి, ఇదిగో నా హృదయము వేదనతో నిండి ఉంది, దయచేసి మీరు ప్రార్థన చేయండి అని అడిగాడు. He went forward and knelt down and prayed like this. ఆయన కొంత ముందుకు సాగి అక్కడ ఆ స్థలంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. Father, if it is your will, let this cup be removed from me. తండ్రి, ఇది నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. Because he knew how painful it is. ఎందుకంటే అది ఎంత బాధకరమైన సంగతో ఆయన ఎరుగును. He prayed once and came back to see the disciple. మరి ఆయన ఒక మారు ప్రార్థన చేసి తిరిగి వచ్చి శిష్యులను గమనించాడు. They were sleeping. వారు నిద్రిస్తూ ఉండినారు. He said, can't you wait with me for a few minutes? ఆయన వారిని అన్నాడు, ఏమిటి కొద్ది క్షణాలు కూడా నా కొరకు మీరు మెలకువగలిగి ప్రార్థించలేరా? Again he went and prayed the same prayer. మరలా అదే చోటికి వెళ్ళి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. 3 times he prayed. ముమ్మారు ఆయన ప్రార్థించాడు. Father, if it is your will, let this cup be removed from me. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు నాయనా. But there was no answer. అయినప్పటికీ ఏ జవాబు రాలేదు. మరి Then what did he say? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? Oh Father, you are not replying me in the troubled time, therefore I do my will. ఓ ప్రభువా, ఇబ్బందుల సమయంలో నీవు ఏది కూడా నాకు సహాయం చేయలేదు గనుక నా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తానన్నాడా? No. లేదండి. Father, let your will be done. తండ్రి, నీ చిత్తమే నా ఎడల జరుగును గాక. After some time, Roman soldiers caught hold of him. కొంత సమయమైన పిమ్మట రోమా భటులు వచ్చి ఆయన పట్టుకున్నారు. They planted a thorny crown on his head. ఆయన శిరస్సు మీద ముళ్ళతో అల్లిన ఒక కిరీటాన్ని గుచ్చారు. Long thorns driven down into his head. పొడవైన ముళ్ళతో అల్లిన కిరీటం యొక్క ముళ్ళు ఆయన తలలో గుచ్చుకొని పోయాయి. They began to slap him and smite on his face. మరి ఆయన చెంప మీద చెల్లుమని కొట్టి ఉమ్మి వేస్తూ ఉండినారు.
They removed his clothes. ఆయన బట్టలను ఊడదీశారు. They began to whip his back with Roman whips. మరి ఆయన వీపంతటిని కూడా రోమా కొరడాలతో కొట్టడం మొదలు పెట్టారు. In the Roman whips there's a leather string. On the leather string there are stones and bones are attached to it. మరి రోమా సైనికుల యొక్క కొరడాలు తోలుతో తయారు చేయబడి ఉంటాయి. వాటి చివరిలో ఇనుప ముక్కలు మరి బొక్క ముక్కలన్నీ కూడా బిగించబడి ఉంటాయి. When you whip with it, the stones and the bones and thorns get stuck into the flesh. ఎప్పుడైతే కొరడా చులిపించబడుతుందో అది ఇనుప ముక్కలు మరి బొక్క ముక్కలున్న భాగము మాంసములోనికి గుచ్చుకొని పోయి ముద్దను ఊడదీస్తుంది. When you whip it back, all back is flowed. ఎప్పుడైతే కొరడాను తిరిగి లాగుతావో మాంసం ఉండ బయటకు వచ్చేస్తుంది. Through right side 13 times, on through left shoulder 13 times, around the stomach 13 times. మరి కుడి భుజము మీద 13 మార్లు, ఎడం భుజం మీద 13 మార్లు, కడుపు చుట్టూరా 13 మార్లు 39 సార్లు కొట్టారు. All his back flowed. ఆయన వీపంతా కూడా దున్నబడింది. Isaiah saw this and said, అందుకే యెషయా ఈ దృశ్యాన్ని చూసి అంటున్నాడు. Peter saw this and said, మరి పేతురు ఈ దృశ్యాన్ని చూసి అంటున్నాడు, by his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత నొందినాము. Yesterday I was sitting here and praying for the sick people. నిన్నటి రోజు ఇక్కడ కూర్చొని రోగగ్రస్తులైన వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండినాను. I believe God healed many people. నేను నమ్మినది ఏమిటంటే దేవుడు అనేక మందిని బాగు చేశాడు. They are being healed not because of my holiness. నాకున్న పరిశుద్ధతను బట్టి ఆ ప్రజలు బాగుగాలేదు. They are not all healed because of my power. ఇదిగో నాకున్న శక్తిని బట్టి ఆ ప్రజలు స్వస్థపరచబడలేదు. They were healed because of the bleeding back of Jesus. ఇదిగో వెనకాల స్రవించిన యేసు యొక్క వీపును బట్టే ఆ ప్రజలు బాగయ్యారు. Tonight also at the end of this meeting I'll be praying for the sick. ఈ రాత్రి కూడా ఈ మీటింగ్ యొక్క ముగింపులో రోగులైన వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Whether you have blood pressure, TB, cancer or HIV or any disease, if you look on the bleeding back of Jesus, you will be healed. నీవు రక్తపోటు రోగివైనా కావచ్చు, చక్కెర వ్యాధితో ఉన్న వ్యక్తివి కావచ్చు, క్యాన్సర్ రోగివి కావచ్చు, లేకపోతే గుండెపోటు కలిగిన వ్యక్తివి కావచ్చు, లేకపోతే ఎయిడ్స్ బారిన పడిన రోగివి కావచ్చు, ఎవరైనా సరే నీవు యేసు యొక్క వీపును ఆ కారుతున్న రక్తపు స్రావాన్ని చూచినట్లయితే స్వస్థత నొందగలవు. I praise and thank God, by his stripe we are healed. నేను దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆయన పొందిన దెబ్బల వలన ఆయన మనలను స్వస్థపరుస్తున్నందుకు. Then they gave him a heavy cross to carry. ఆ పిదప వారు భారమైన సిలువను మోయడం కొరకు ఆయన భుజాన పెట్టారు. It's a very heavy. అది ఎంతో భారమైనది. His shoulder is fully wounded. ఆయన భుజమంతా కూడా గాయపరచబడింది. But yet there is no other way. He carried that heavy cross. ఇతర ఏ దారి లేక ఆ భారమైన సిలువను ఆయన మోస్తూ ఉండినాడు. After carrying for a while he fall down. ఆ సిలువను కాస్త ముందుకు మోసుకొని వెళ్ళి తూలి పడుతున్నాడు. Then Roman soldiers whip him again. అప్పుడు రోమా సైనికులు మరలా కొడుతూ వచ్చారు. No disciple with him to help him. ఏ శిష్యుడు కూడా ఆయనకు సహాయపడడానికి అక్కడ లేడు. All forsook him and fled. అందరూ కూడా ఆయనను పరిత్యజించి పారిపోయారు. All alone I see this God who became man carrying the cross and reaching Golgotha. మరి దేవుడే మానవుడిగా వచ్చిన ఈ మనుష్యుడు మరి ఒంటరిగానే ఆ భారమైన సిలువను మోస్తూ ఆ గొల్గోట కొండ వైపు నడవడం నేను గమనిస్తున్నా. After reaching Golgotha they laid him on the cross. గొల్గోతా కొండకు చేరిన పిదప వారు ఆయనను ఆ భారమైన సిలువ మీద పడుకోబెట్టారు. Normally when a person has to be nailed on the cross, 3-4 people will have to hold their hands strongly. సాధారణంగా సిలువపై వేయబడే మనిషిని మరి సిలువ మీద పడుకోబెట్టడం కొరకు ఒక 3-4 మనుషులు సహాయం చేస్తారు. But I see him on his own, extend his hands and legs to be nailed. కానీ నేనైతే ఆయన తనంతట తానే తన 2 చేతులు బారుగా చాపి
ఆ సిలువ మీద పరుండి ఉండడం నేను చూస్తున్నా. I see him long nails driven into his hand. ఆయన చేతులలో పొడవైన మేకులు దిగగొట్టడం నేను చూస్తూ ఉన్నాను. Can you hear the noise of that hammering of nails? ఏమిటి వారు కొడుతున్న మేకుల మీద పడే సుత్తే శబ్దం మీ చెవులకు వినబడుతోందా? For whom? ఎవరి కొరకు? Sinner, for you. పాపి నీ కొరకు కాదా? For me. నా కొరకే. Then they lifted that heavy cross and put it on the hole, in the hole. మరి ఆ భారమైన సిలువను ఒకే మారు పైకి లేపి ఒక్క కుదుపుతో ఆ గొయ్యిలో పడేశారు. Because of the sudden jerk and shake, all his joints loosed. మరి అనుకోని అకస్మాత్తు కుదింపు వలన ఆయన శరీరములోని ఎముకల గూడంతా కూడా వడలిపోయింది. Can you see him hanging on 3 nails? 3 మేకుల సహాయం మీద వ్రేలాడుచున్న ఆ యేసును నీవు చూడగలుగుతున్నావా? He cannot breathe well. ఆయన శ్వాస తీసుకోలేకపోతున్నాడు. Because hanging on the nails, if you have to breathe, his chest, when it just expands, the hands are pulled down. మరి ఆ 3 మేకుల సహాయం మీద వ్రేలాడుతున్న ఆ యేసు శ్వాస గుండె నుండి పీల్చుకోవడానికి మరి విశాలమైపోయి చేతులు కుదించుకుపోతున్నాయి. When the hands is pulled, nails hurt him. మరి ఈ చేతులు కుదించుకుపోతున్న వేళ మరి మేకుల గాయం అధికమవుతోంది. Can you see him, friend? నా స్నేహితుడా, ఆయనను చూడగలుగుతున్నావా? You commit sin and enjoy sin. నీవు పాపములు చేసి ఎంతో ఆనందాన్ని అనుభవించావు. You said nobody has seen your sin. నా పాపములు ఎవరు కూడా చూడలేదని నువ్వు అనుకున్నావు. But God has seen your sin. కానీ దేవుడైతే నీ పాపములను చూచాడు. The earth is coming as a witness against you. ఇదిగో నీకు విరోధంగా భూమి లేవబోతోంది సాక్షిగా. The stone and the timber is going to come against you. ఇదిగో రాళ్ళు ఇంటి దూలములు నీకు విరోధంగా లేవబోతున్నాయి. Your memory video is going to come against you. నీ జ్ఞాపకార్థ వీడియో నీకు వ్యతిరేకముగా ఒకనాడు తెరవబడబోతోంది. Friend, can you see him hanging on 3 nails? స్నేహితుడా, నీ కొరకు 3 మేకుల సహాయం మీద వ్రేలాడుతున్న యేసును చూడగలుగుతున్నావా? Matthew chapter 27 verse 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 46 వచనాలు. Matthew chapter 27 verse 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 46 వచనాలు. Now from the 6th hour there was darkness over all the land unto the 9th hour. And about the 9th hour Jesus cried with a loud voice, saying, Eli, Eli, lema sabachthani. That is to say, my God, why thou hast forsaken me. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. When Christ is hanging on the cross from 12 o'clock to 3 o'clock in the afternoon, there was darkness all over. క్రీస్తు శిలువ మీద వ్రేలాడుతున్న వేళ సుమారు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ ప్రాంతమంతా కట్టిక చీకటి కమ్ముకుంది. During that 3 hours darkness time, something important happened. ఆ 3 గంటల కట్టిక చీకటి వ్యవధిలో ఒక ఆశ్చర్యకరమైన సంభవం చోటు చేసుకుంటోంది. That many preachers do not know. ఆ సంగతి అనేక మంది బోధకులకు తెలియదు. But if you study the word of God very clearly with the Holy Ghost, you can understand that. కానీ దేవుని వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మ సహాయముతో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నీకు అర్థమవుతుంది. What happened during that 3 hours time? 3 గంటల ఆ వ్యవధిలో జరిగిన సంభవం ఏమిటి? When his body hanging on the cross, what happened? ఆయన శరీరము శిలువ మీద వ్రేలాడదీయబడిన వేళలో ఆ 3 గంటల సమయంలో ఏం జరిగింది? Psalm 18 verse 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు. Psalm 18 verse 4 to 6. 18వ కీర్తన 4 వచనం నుండి 6 వచనాల వరకు. The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid. The sorrows of hell compassed me about. The snares of death prevented me.
In my distress I called the Lord and cried unto my God. He heard my voice out of his temple, and my cry came before him even into his ears. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. Along with Psalm 16 verse 10. అలాగే 16వ కీర్తన 10వ వచనం కూడా మనం చూద్దాం. Psalm 16 verse 10. 16వ కీర్తన 10వ వచనం చదువుదామండి. For thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine holy one to see corruption. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. Along with that, let us turn to Hebrew chapter 5 verse 7 to 9. దానితో పాటే హెబ్రీయుల రాసిన పత్రికలోకి వద్దాం. 5వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుదాం. I'll explain all this together. ఇవన్నీ కలిపి నేను మీకు వివరణ ఇస్తాను. Hebrew chapter 5 verse 7 to 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు. Who in the days of his flesh, when he had offered up prayers and supplication with strong crying and tears unto him that was able to save him from death, and was heard in that he feared. Though he were a son, yet he learned obedience by the things he suffered, and being made perfect, he became the author of eternal salvation unto all them that obey him. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. Friends, his body was fully tortured on the cross. స్నేహితులారా, ఆయన శరీరం అంతా కూడా సిలువ మీద హింసకు గురైంది. Roman soldiers whipped him. రోమా సైనికులు కొరడాలను జులిపించారు. They slapped him. ఆయనను చెంప మీద కొట్టారు. His body is completely wounded. ఆయన శరీరం అంతా గాయాలమయమైంది. He is hanging on 3 nails. ఆయన 3 మేకుల మీద వ్రేలాడుతున్నాడు. Carrying the sin of the whole world. లోక ప్రజల పాపములన్నింటిని మోస్తున్నాడు. As a sinner he is hanging there. ఒక పాపిలాగా అక్కడ ఆయన వ్రేలాడదీయబడ్డాడు. Your sin and my sin are upon him. మీ పాపములు నా పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. As a sinner he is taking the sins of mankind. ఇదిగో ఒక పాపి వలె మానవాళి పాపములన్నింటిని ఆయన మోస్తూ ఉన్నాడు. At that time death got power over him. ఆ సమయములో మరణము తన పట్టును ఆయన మీద కలిగి ఉంది. That hell got power over him. ఆయన మీద పాతాళము పట్టు కలిగి ఉంది. His soul and spirit was dragged into the tormenting place. ఇదిగో ఆయన ప్రాణము ఆయన ఆత్మ పాతాళములో హింస పెట్టడం కొరకు పోబడింది. His soul and spirit was drawn to that tormenting place. ఆయన ప్రాణము ఆయన ఆత్మ యాతన పెట్టబడే ఆ పాతాళములోనికి నెట్టబడింది. His body was not only suffered, ఆయన శరీరము మాత్రమే శ్రమను అనుభవించలేదు, but his soul and body also paid the price. ఆయన ప్రాణము మరియు ఆత్మ కూడా పరిహారము కొరకు When అప్పగింపబడింది. he was in the tormenting place, he is crying. ఆయన యాతన పెట్టబడే స్థలములో ఉంచబడ్డప్పుడు ఆయన కేక వేస్తున్నాడు. Oh Father, why have you forsaken me? ఓ నా తండ్రి, నీవెందుకు నా చెయ్యి విడిచావు? As a sinner he is crying. ఒక పాపి వలె ఆయన కేక వేస్తూ ఉన్నాడు. Therefore psalmist says, he will not allow the Holy One to be left in hell. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ పరిశుద్ధుని పాతాళములో కుళ్ళు పట్టనీయవు. That's why Hebrew writer says, in his trouble he prayed and God heard his prayer. అందుకే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటున్నాడు, ఆయన శ్రమల కాలములో ఆయన దేవునికి మొరపెట్టగా అతనిని ఆయన విడుదల చేసెను. In few minutes he came back. కొన్ని నిమిషాలైన తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. Then what he said? ఆయన ఏమంటున్నాడు మరి? It is finished. ఇదిగో ఇప్పటికి సమాప్తం.
ఏమిటి సమాప్తమైనది? Paying the price of humankind has completed. మానవాళి పాపముల కొరకు వెల చెల్లించడం అనేది సమాప్తమైనది. Friend, Jesus suffered in body and spirit and soul. స్నేహితులారా, యేసు శరీరములో, ప్రాణములో, ఆత్మలో శ్రమను అనుభవించాడు. For you. నీ కోసమే. For you. నీ కోసమే. For you. నీ కోసమే. Let us close our eyes in prayer. అందరం కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకుందామండి. మరి Do you want forgiveness of your sin? నీ పాపముల కొరకు క్షమాపణ కావాలని నువ్వు కోరుకుంటున్నావా? Call upon Jesus. యేసును పిలువు. Call upon Jesus. యేసు నామములో కేకవేయ్. You may be by birth a Christian. నీవు జన్మతః క్రైస్తవుడవు కావచ్చు. But unless your sins are forgiven, you cannot be born in the family of God. నీ పాపముల కొరకు పశ్చాత్తాపపడనంత వరకు దేవుని కుటుంబములో జన్మించగలిగిన వ్యక్తివి కాజాలం. Tonight is an opportunity for you. ఈ రాత్రి నీకొక సదవకాశమై ఉంది. Let us pray. ప్రార్థన చేద్దామండి. Lord, I thank you for your word. తండ్రి, నీ వాక్కుల కొరకై నీకు వందనాలయ్యా. Holy Spirit, convict everyone of their sin. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి వారి పాపములను ఒప్పించు. While we are praying, is there anyone who says, yes, I want forgiveness of my sin? మీ విధంగా ప్రార్థన చేస్తున్న సమయంలో ఎవరైనా ఉన్నారా? అవును, నా పాపముల కొరకు నేను క్షమాపణ పొందుకోవాలనుకున్న వాళ్ళు. Wherever you are seated, would you lift up your right hand and we'll pray for you. నీవెక్కడ కూర్చున్నా సరే నీ కుడి హస్తాన్ని దయచేసి పైకెత్తి చూపుతావా? నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. Whoever you might be. నీవు ఎవరైనా ఉండవచ్చు. You may be standing in a dark place. నీవు అంధకారములో కూర్చొని ఉన్న వ్యక్తివి కావచ్చు. From there you lift up your voice. Hand. అక్కడి నుండే నీ చెయ్యి దయచేసి పైకెత్తు. I cannot see your hand. నీ చేతులు నేను చూడలేకపోతున్నాను. But this heavenly God is able to see your hand, even if you are lifting your hand from your housetop or on the dark place. కానీ ఈ పరలోకమందున దేవుడైతే నీవు ఇంటిలో కూర్చొని చీకటిలో చెయ్యెత్తుతున్నావో, లేకపోతే ఇంటి మేడ మీద కూర్చొని నీ చెయ్యెత్తుతున్నావో, ఆయన ఈ రాత్రి పార చూస్తున్నాడు. I see hundreds and hundreds of hands. మరి వందల కొలది చేతులను నేను చూస్తూ ఉన్నాను. Put down your hand. మరి మీ చేతులు కిందికి దించండి. Pray with this prayer with me. నాతో పాటు ఈ ప్రార్థన దయచేసి పలుకు. All of you may repeat the prayer with me as my brother translates to you into Telugu. నా సహోదరుడు తెలుగులో తర్జుమా చేస్తున్న ఈ ప్రార్థన మాటలను ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. Loving God, I thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటల కొరకు వందనాలు. Lord, I confess my sin. ప్రభువా, నా పాపములను గురించి పశ్చాత్తాపపడుతున్నాను. Lord, I believe that you died on the cross for my sins. ప్రభువా, నా పాపముల కొరకే నీవు సిలువలో మరణించావని నేను నమ్ముతున్నాను. Lord, I am a sinner. ప్రభువా, నేను పాపిని. I do not want to continue in sin. నేను పాపములో ఇక కొనసాగను. I open my heart. నా హృదయాన్ని ప్రభువా తెరుస్తున్నానయ్యా. Come into my heart. నా హృదయములోకి రా నాయనా. Cleanse my heart with your blood. నీ రక్తముతో నా హృదయాన్ని కడుగయ్యా. Lord, I want to follow you. ప్రభువా, నేను నిన్ను వెంబడించగోరుతున్నాను. I cannot walk alone. నేను ఒంటరిగా నడవాలని కోరుకోవడం లేదు. Hold my hand నా చెయ్యి పట్టుకో నాయనా. and lead me every day. ప్రతిరోజు నన్ను నడుపయ్యా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Now I'll pray for you. Listen. మరి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Lord, I thank you for all the friends who have lifted their hands and prayed this sincere prayer. ప్రభువా, ఎంతమంది అయితే చేతులెత్తి యథార్థంగా నీ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేశారో నేను చూచాను.
Lord, forgive their sin. ప్రభువా వారి పాపములను క్షమించయ్యా. Wash them with your precious blood. నీ ప్రశస్తమైన రక్తములో వారి పాపాలు కడుగు తండ్రి. I set them free from the custody of Satan tonight. ఈ రాత్రి సాతాను యొక్క చెర నుండి వారిని స్వతంత్రం చేస్తున్నాను. I set them free from the bondages of sin. పాపం అనే బంధకాల నుండి వారిని వెడలి మరి బయటికి స్వేచ్ఛను ప్రకటిస్తున్నాను. Let peace come in their heart. నీ శాంతి వారి హృదయములోనికి చేరునుగాక. Help them to walk with you. నీతో కూడా నడవడానికి కృప దయచేయి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us lift up our hand and praise God. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Let's worship God. ప్రభుని ఆరాధిద్దాం. Open our heart and worship God. మరి వినయము కలిగిన హృదయముతో ప్రభుని ఆరాధిద్దాం. Hallelujah. Hallelujah. Praise God. Hallelujah. Thank you, హల్లెలూయా. వందనాలు Jesus. ప్రభు. Jesus, we praise you. వందనాలు We యేసు. thank you, Lord. వందనాలు We యేసయ్యా. worship you, Lord. ఓ నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభు. Now the servant of God will pray and close this meeting. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. కృపగల దేవా యేసయ్య, మా తండ్రి, మా నాయన, మీరెంత అద్వితీయమైన ఆదరణ కల దేవుడు తండ్రి. మా ప్రాంతాన్ని ప్రేమించి మా సంఘాల్ని మీరెంతగానో ఇష్టపడి మీ అమూల్యమైన సందేశాన్ని మీ దాసుని ద్వారా మా మధ్యకు పంపినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ అద్భుతమైన వాక్యాన్ని మా మధ్యకు నడిపించటానికి కృషి చేసి ఆలోచించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ దైవదాసుని ఎన్నో సంవత్సరాలుగా మా దేశంలోనూ ఇతర దేశాల్లోనూ మీరు అద్భుతంగా వాడుకుంటున్నారు. వారికి మీరు ఇచ్చినటువంటి ప్రతి కృపావరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యం, దానిలోని మర్మాల్ని, సందేశాల్ని మేము విని ప్రశంసించే వారుగా మాత్రమే కాకుండా దాన్ని ఆచరించి మీ నామాన్ని ధరించిన బిడ్డలుగా మమ్మల్ని మేము సంస్కరించుకొని మీకు ఇష్టమైన జీవితాలుగా మార్చుకొని అంతిమమైన మీ విందులోకి యోగ్యులమైన బిడ్డలుగా, పిలువబడే బిడ్డలుగా మేము జీవించినట్లు మీ కృపను సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ మీ దాసుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి ప్రతి వాక్కు తండ్రి మా హృదయ ఆకలికి ఎంతో అవసరమైన ఆహారంగా భావించి ఇక్కడ ఈ ఆహారం విత్తబడుచుండగా ప్రతిదినము వందలాదిగా వేలాదిగా ప్రజలు ఈ ఆహారంలో రుచి చూచుటకై ప్రతి ఒక్కరూ ఇంకా నలుగురికి ఆసక్తితో చెప్పి ఇక్కడికి నడిపించి వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలు మారి ఆశీర్వదింపబడినట్లుగా ఈ కూటములను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా తండ్రి, నానా రకములైనటువంటి వ్యసనాలకు లోనై మా ప్రాంతము సాతాను చేతుల్లో పట్టబడి విలవిల్లాడుతున్నటువంటి ఈ సమయంలో తండ్రి, ఈ వ్యసనాల నుంచి మేమంతా బయటపడడానికి అద్వితీయమైన మీ యొక్క నామాన్ని తరతరాలుగా ధరించినటువంటి ఈ ప్రాంతం, దేవాలయాలకు నిలయమైనటువంటి మా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ కూడా స్పందించని కఠినమైన హృదయాలతో జీవిస్తున్నటువంటి మాకు ఇదొక మంచి హెచ్చరిక వాక్యంగా, ఇదొక మంచి ఔషధ వాక్యంగా, ఇదొక మంచి సంస్కరణ వాక్యంగా ఉపయోగించమని ఇక్కడ చేరి నీ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డ హృదయంలో నుంచి సాతాను ఏమాత్రం కూడా ఈ వాక్యాన్ని దొంగిలించకుండా దీన్ని నిక్షిప్తం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని మీ సేవకుని యొక్క ఈ పరిచర్యను, వారి సహవాసాన్ని, వారి సంస్థను ఇంకా అభివృద్ధిపరిచి వేలాది లక్షలాది కోట్లాది జనాలకి మీ సేవను, మీ వాక్కును అందింపచేయమని ఈ కూడికల్ని ఆది నుండి అంతం వరకు మీరే ఉండి ఆశీర్వదించమని
మీ కృపగల నామానికి మా మనవుల్ని సమర్పించుకొనుచు మాకై కల్వరిలో ప్రాణం పెట్టి ప్రతి బిడ్డకై ఆసక్తిగా ప్రభు కుడి పార్శ్వను కూర్చొని ఎదురు చూస్తున్న మా యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అటెల్పో